హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను పుల్లగా కారంగా ఉండే చింతకొరవి చేశాను. చింతకొరవి ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, మళ్ళీ సీజనల్ పచ్చడి ఇది. ఇప్పుడు ఈ సీజన్లో మనకి చింతకాయలు, పండు మిరపకాయలు చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఆ చింతకాయలు, పండు మిరపకాయలతో చేసిన పచ్చడే చింతకొరవి. నేను ఇంతకుముందు కొరవి కారం చేసినప్పుడు మీకు చెప్పాను, ఆ కొరవి కారం ముద్దతోటి మనం రకరకాల కాంబినేషన్స్తో పచ్చళ్ళు చేసుకోవచ్చని. అందులో ఇది ఒకటి. మీకు ఆ కొరవి కారం లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఈ చింతకొరవి పచ్చడి చాలా సింపుల్గా, ఈజీగా, తక్కువ ఐటమ్స్తో చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాము. చింతకాయల్ని బాగా కడగాలి, ఎందుకంటే దానిపైన మెత్తటి దుమ్ము ఉంటుంది. కడిగి తడి లేకుండా ఆరబెట్టాలి. చింతకాయలు ఆరిన తర్వాత రోట్లో వేసి కొంచెం ఉప్పు వేసి కచ్చబచ్చగా దంచుకోవాలి. ఈ ముద్రిన కాయలు మిక్సీలో వేస్తే మిక్సీ పాడైపోతుంది, అందుకని ముందు రోట్లో కొంచెం కచ్చబచ్చగా దంచుకోవాలి. చింతకాయల్ని కొంచెం ఉప్పు పసుపు వేసి ఇలా కచ్చబచ్చగా దంచాను రోట్లో. ఇందులోంచి ఈనెలు గింజలు అన్నీ తీసేసాను. తీసిన తర్వాత మళ్ళీ దీన్ని మిక్సీ జార్లో వేసి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడికి పోపు వేయాలి కదా, పోపు కోసము మూకులో నూనె వేసి వేడి చేశాను. నూనె వేడెక్కింది. 1 స్పూన్ మెంతులు, అలాగే అంటే చేత్తో వేస్తున్నాను అంటే అలవాటు అయిపోయింది. 1 స్పూన్నర ఆవాలు వేసి ఎర్రగా వేగాలి. మెంతులు పచ్చిగా ఉంటే మళ్ళీ చేదు వస్తుంది. అలాగే ఇంగువ కూడా వేసి మెంతులు ఎర్రగా అయ్యాక కట్టేద్దాము. ఎర్రగా అయిపోయింది, స్టవ్ కట్టేద్దాము. ఆ వేడికి ఇంకా ఎర్రగా అవుతాయి. కరెక్ట్గా అయిపోతున్నప్పుడు ఇది కొద్దిగా చల్లారనిద్దాము. చింతకాయల్ని గ్రైండ్ చేయడం అయ్యింది, చూసారు కదా. ఇదిగో ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ మనం కొంచెం ఉప్పు వేసుకున్నాము, పసుపును. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే మనము కొరివి కారం ముద్ద మనం రుబ్బి పెట్టుకున్నాం కదా, చెప్పాను ఇంతకుముందు. కొరివి కారం చేసినప్పుడు ఈ ముద్ద ఉంటే మనం ఎన్నో రకాల కాంబినేషన్స్లో చేసుకోవచ్చు అని చెప్పాను కదా. మీకు ఆ లింక్ కూడా పెడతాను డిస్క్రిప్షన్ బాక్స్లో, చూడండి. ఇది కారానికి సరిపడా ఈ చింతకాయ ముద్దలో ఇది వేసుకోవాలి మనం. పండు మిరపకాయ కొరివి కారం లేదా పండు మిరపకాయ కారము కారానికి సరిపడా వేసుకోవాలి. అందుకే మనం పోపులోనూ ఇది వేసుకోలేదు, ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఇవి రెండు కలిపి మళ్ళీ కొంచెం పోపు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పోపు కూడా సగం పోపు కలుపుదాము, సగం పోపు గ్రైండ్ చేద్దాము. ఇదిగో వేస్తున్నాను. ఈ ఆవాలు మెంతులు దాంతో నలిగి చాలా బాగుంటుంది ఫ్లేవర్, టేస్ట్ రెండు కూడా. కొంచెం ఆయిల్తో కూడా వస్తుంది, పర్వాలేదు. వేసి ఇప్పుడు ఈ రెండు కలిపి మనం బాగా గ్రైండ్ చేసుకుందాం. చింతకాయ ముద్ద, కొరివి కారం ముద్ద. చింతకాయ ముద్ద, కొరివి కారం ముద్ద కొంచెం పోపు వేసి ఇలా గ్రైండ్ చేయడం అయ్యింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మిగిలిన తాలింపు కలిపేసుకుందాము. ఈ పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసి మిగిలిన తాలింపు కలిపాను. ఇప్పుడు పుల్లని కారంగా ఉండే చింతకొరవి పచ్చడి సర్వింగ్కి రెడీగా ఉంది. మీకు నచ్చిందా? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.